తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అమ్మా. నమస్తే. మహాశివరాత్రి వచ్చేస్తుంది. సో బాడీ, మైండ్, సోల్, ఇంటిని మనల్ని మనం ఆ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి, ఆ యూనివర్సల్ ఎనర్జీని, ఆ మహాశక్తిని ఎవరు ఎలా చూస్తే అలాగా దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటారు? బాగుంది. కాస్మిక్ ఎనర్జీ అని చెప్పారు. అప్రమేయుడు, అప్రతర్క్యుడు, ఆంగ్మానస గోచరుడు అని అద్వితీయుడు అయినటువంటి శివుడు. ఆ శివుడు ఉద్భవించినటువంటి రోజు కదమ్మా శివరాత్రి. శివరాత్రి వచ్చేటప్పటికి ఇంటిని శుభ్రం చేసుకుంటారు అందరూ. మామూలుగా ప్రతిరోజు దీపం పెట్టుకోవడం, దేవుడికి నైవేద్యం పెట్టడం, ఇళ్ళు శుభ్రం చేసుకోవడం, ప్రతిరోజు తాము శుభ్రంగా ఉండడం, ఇలాంటివి ఏమీ లేని వాళ్ళు కూడా శుభ్రంగా ఇళ్ళని శుభ్రం చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పుడైతే కానీ పూర్వకాలం అయినట్టయితే తప్పనిసరిగా గోడలు అలికి సున్నాలు వేసుకునేవాళ్ళు. దాంతో చాలా చిన్న చిన్న ఇళ్ళు ఉన్నప్పుడు, పూరి ఇళ్ళు అవి ఉన్నప్పుడు అట్లాంటి వాటితో అప్పటికి ఏ రకమైనటువంటి క్రిమికీటకాలు లేకుండా ఇళ్ళంతా శుభ్రంగా అయ్యేది. ఇప్పుడు మనకి అసలు గోడలకు సున్నాలు వేసుకునే ఇళ్ళే లేవు మనకి. అందరివి కూడా సిమెంట్ గోడలు, మంచి పిఓపిలు అవి ఇవి బాగానే ఉన్నాయి కనుక అట్లా వాటి గురించిన ఆలోచనే లేదు. ఎక్కడన్నా మరీ మన్యం ప్రాంతాల్లో ఎక్కడన్నా అడవుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారేమో మనకి తెలియదు, కానీ ఇంకెవ్వరికి అట్లాంటివి లేవు. కనుక ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఇల్లు శుభ్రం చేసుకోవడంతో పాటు ఒళ్ళు శుభ్రం చేసుకోవడం అది కూడా ఉంటుంది కదా. ఈ రెండు అయ్యాక మీరు అన్నట్టు సోల్ అన్నారే, దానికోసం సిద్ధపడాలి. ఎనర్జీ వచ్చేటప్పుడు దాన్ని తట్టుకోవడానికి మనని మనం సంసిద్ధం చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందమ్మా, 0 వోల్ట్ బల్బుని తీసుకెళ్ళి పెద్ద హై వోల్టేజ్ ఉన్నటువంటి ప్లగ్లో పెడితే ఏమవుతుంది? అంతే కదా. మనం 0 వోల్ట్ బల్బులా ఉండకూడదు. హై వోల్టేజ్ వస్తూ ఉన్నప్పుడు దాన్ని తట్టుకోగలిగినటువంటి శక్తి కలిగినట్టుగా మనని మనం సిద్ధం చేసుకోవాలి. దానికి మనకు అందుకే ఏం చెప్తారంటే, ఏదైనా ఒక ఉపవాసం లాంటివి అవి చెయ్యాలి అంటే ఆ ముందు రోజు నుంచే నియమాలు పాటించమన్నారు. ఎక్కడైనా ఏ వ్రతానికైనా చేసేది అదే. అంటే ఆ రోజు ఆహార నియమం పాటించటం, అంటే సాత్విక ఆహారం తీసుకోవడం, బ్రహ్మచర్యం పాటించటం, భూసేయనం, ఈ 3 చేస్తే మర్నాడు ఉదయం నుంచి మీరు దీక్ష తీసుకోవడానికి తగిన శక్తి కలిగిన వాళ్ళు అవుతారు. అంచేత ముందు రోజునే మధ్యాహ్నం భోజనం చేయడం. ఈ రోజుల్లో రాత్రి భోజనం చేయకుండా ఉండమంటే మేము మందులు వేసుకోవాలి కదండి అంటారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి. ఓ పండు తినండి, పాలు తాగండి. మందంటే ఖాళీ కడుపు మీద వేసుకోవద్దన్నారు, కానీ అన్నమే తిని వేసుకోవాలి, లేకపోతే రొట్టెలే తిని వేసుకోవాలని చెప్పలేదు కదా. పండు తింటే బలమే, కాకపోతే పండు తినగానే ట్యాబ్లెట్ వేసుకోరు, విటమిన్ సి ఉంటుంది పళ్ళల్లో అని. కొంచెం ఆగి తిని ఒక 10 నిమిషాలు ఆగాక పాలు తాగుతున్నా ఏదో తీసుకుని వేసుకోవచ్చు. అలా తీసుకుని లేదు ఓపాన శక్తి లేదు అంటే అన్నం భిన్నం చేసుకుని తినడం, అంతే కదా. ఏదో ఒకటి తింటారు. ఆరోగ్యం కూడా ప్రధానమే. ఆయన నిజానికి భవరోగ భిషక్ అంటే భవము అనే రోగానికి వైద్యుడు కనుక, సంసారం అనే రోగమే కాదు ఈ రోగాలకు కూడా వైద్యుడే ఆయన కనుక. ఆయన తలుచుకున్నట్టయితే రోగాలు రమ్మన్నా రావండి, రమ్మని పిలిచినా రావు, భయపడి పారిపోతాయి. అటువంటిది కనుక ఆ నియమాలు పాటించి పూర్తిగా ఇతర విషయాల జోలికి వెళ్లకుండా, శివుడు అంటేనే శుభకరుడు అని అర్థం, మేలు కలిగించేవాడు, మంగళకారుడు అని. కనుక అటువంటి మంగళం శుభం కలిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు దాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. కిలుం పట్టిన పాత్రలో కానీ పాయసం పోస్తే ఏమవుతుందమ్మా? పాయిజన్ అవుతుంది, విరిగిపోతుంది, పాడైపోతుంది. లేదు పాడవకపోయినా దాంతోపాటు మనం తీసుకున్నట్టయితే ఆ క్షణాన పాయసం పాడవకపోయినా లోపలికి వెళ్ళాక మన సిస్టమ్ని పాడు చేస్తుంది, లేదా అనారోగ్యం చేస్తుంది, వాళ్ళు కాకపోతే రేపైనా చేస్తుంది. కనుక దానికి తగినట్టు చక్కగా ఉండాల్సి ఉంటుంది. కనుక జాగ్రత్తగా మనం దానికి సిద్ధంగా ఉండాలి. మరి దానికి సిద్ధంగా ఉండాలంటే ఏమిటి? ఇల్లు ఒళ్ళు బాగు చేసుకున్నాం కదా, ఆయన శుభకరుడు అని చెప్పాం కదా. అంచేత కోపతాపాలు లేకుండా, ఎవరి మీద శత్రుభావాలు లేకుండా,
నేను చేసే ఈ జపం వల్ల వాళ్ళు నశించాలి, వీళ్ళు నాశనం కావాలి అని అనుకోకుండా అందరికీ మేలు కలగాలి అనేటటువంటి భావన మనసులో పెంపొందించుకోవాలి. శివుడు చేసిన పని ఏమిటి? హాలాహలం తీసుకున్నాడు. అంటే ఏమిటి? లోకాలన్నీ రక్షించటం కోసం విషం తాను స్వీకరించాడు. పాపం పక్కన ఉన్నటువంటి ఆవిడ కూడా ఏమంది, మిరింగుమనే సర్వమంగళ మిరింగేడి వాడు విభుండని మిరింగేడిది గరళమనియు మేలని ప్రజకును. ఎవరో కాదు, తింటూనే స్వయంగా భర్త. పోనీ తినేది ఏమన్నా హల్వానా? కాదు, విషం. కానీ దానివల్ల ఏం జరుగుతుంది? ప్రజలందరికీ మేలు కలుగుతుందని మింగు, నీకేమవదు, నువ్వు విషం మింగిన నేనున్నానంది. మంగళసూత్రంబునెంత మది నమ్మినదు. ఆవిడ మంగళసూత్రాన్ని నమ్ముకుందిట. అంటే మంగళసూత్రం అంటే మనం మెళ్ళో వేసుకునే మంగళసూత్రం ఒకటే కాదు, మంగళము అనే సూత్రం. లోకంలో అందరికీ శుభం కలగాలనే సిద్ధాంతాన్ని ఆవిడ నమ్మింది. అందరికీ మేలు కలిగితే నాకు మేలు. చల్లగాలి వీచింది అనుకోండి, మీ మీద వీచి నా మీద వీచడం మానదు కదా. అందరికీ అందువల్ల చల్లని గాలి వీచాలి, వానలు పడాలి, లోకం చల్లబడాలి అనుకుంటే నీకు పడుతుంది, నాకు పడుతుంది. నాకొక్కడికే చల్లగా ఉండాలి అనుకుంటే మాత్రం ఇబ్బందికరం. మంగళసూత్రం అంటే అది. ప్రతివారు బాగుండాలనే సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని ఆవిడ నమ్మింది. అందరూ బాగుంటాం, ఏం పర్వాలేదు తాగమంది. కనుక విషం తాగి అందరికీ మేలు చేశాడు, అందరికీ వచ్చే కష్టాన్ని తాను స్వీకరించాడు. అటువంటి శివుడి యొక్క శక్తి మనకి రావాలంటే మనం ఎవరి గురించి చెడు ఆలోచన చేయకూడదు, ప్రప్రథమంగా ఉండవలసింది అది. అంతేకాకుండా అందరి మేలు కోరాలి, అందరూ పనికిరాదన్న దాన్నంతా మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. పాములు, విషము, బూడిద, అందులో చితాభస్మం, ఇలాంటివన్నీ స్వీకరించి ఎవరూ ఉండడానికి ఇష్టపడనటువంటి శ్మశానంలో ఉన్నాడండి శివుడు. ఎట్లాంటి వాడు కదా. కనుక ఇది అదేని తేడా చూపించకుండా అందరినీ సమానంగా చూడడం. మంచి చెడు లేదు, వీడు పాములాగా దుష్టుడు అని ఎవరిని పక్కన పెట్టాల్సిన పని లేదు. అందరిలో ఉన్నటువంటి మంచిని చూస్తూ అందరి మేలు కోరుకునేటటువంటి మనస్తత్వాన్ని మనం సిద్ధం చేసుకుంటే అసలు నేరుగా కాస్మిక్ ఎనర్జీ మనలో ప్రవేశించి మనం ఇలా 1000 వాల్టుల బల్బులాగా వెలిగిపోతాం. అమ్మ, మరో చిన్న ప్రశ్న. శివరాత్రి అమావాస్య రోజు వస్తుంది కాబట్టి మరి దేవుడి గదిని ఎప్పుడు ముందు రోజే శుభ్రం చేసుకోవాలనుకుంటున్నాను. శివరాత్రి ఎప్పుడు అమావాస్య రాదమ్మా, చతుర్దశి వస్తుంది. అమావాస్యకు ముందు రోజు వస్తుంది. అర్ధరాత్రి చతుర్దశి ఉన్న రోజున శివరాత్రి. ఓకే, మర్నాడు అమావాస్య. మరి ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి దేవుడి గదిని? ముందు ఎప్పుడైనా చేసుకోవచ్చమ్మా. అసలు దేవుడి గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలని ఎందుకన్ని ప్రశ్నలు వస్తాయో నాకు అర్థం కాదు. ప్రతి పండగ ముందుకు వచ్చేస్తాయి. చక్కగా ప్రతి పండగ ముందు శుభ్రం చేసుకుందాం. శుభ్రం చేసుకోవడానికి వారం వజ్యం ఏమిటమ్మా? ఏం లేదు. కాకపోతే చాలా రోజులు పేరుకుపోయి ఉండి ఎప్పుడూ తలుపు తెరవందాన్ని శుభ్రం చేయాలంటే ఏమన్నా చూడాలేమో తప్ప శుభ్రం చేసుకోవడానికి ఏమీ లేదు. హాయిగా చాలా చోట్ల అమ్మవారికి అభిషేకం చేసేది శుక్రవారమే. కనుక దేవుళ్ళని కడుక్కుందాం ఆ రోజు, తప్పే ఉంది. శుక్రవారం కడగద్దు, పసుపు కుంకుమ. అదే కదా, అమ్మవారికి అభిషేకం ఎప్పుడు చేస్తారు? మంగళ శుక్రవారాల్లో కదమ్మా చేస్తారు. మరి కొంచెం లాజికల్ గా ఆలోచించాలి మనం కూడా. అదే కదా, కొంచెం అప్పుడే మ్యాజిక్ వస్తుంది లాజిక్ ఆలోచిస్తే. ఎగ్జాక్ట్లీ అంతే. లేకపోతే ఏమవుతుందంటే ఎవరో ఏదో చెప్పేస్తారు, మంగళవారం దేవుళ్ళని కడగకూడదు అన్నారు ఎవరో. నిజమేనా అనుకున్నాను చాలా కాలం. కోయిల తిరుమంజనం ఎప్పుడు చేస్తారు? మంగళవారమే చేస్తారు. మంగళవారం చెత్త పారేయడం చాలా మంచిది. చెత్త పోతూనే ఉంటుంది ఇంట్లోంచి, చెత్త మాత్రమే పోతూ ఉంటుంది. అప్పులు ఇవ్వకండి, అప్పులు ఇస్తూనే పోతారు. అప్పులు ఇస్తూ వెనక్కి రావడం ఉండదు అని చేత అప్పు తీర్చడం మొదలెట్టండి, తీరుస్తూనే ఉంటారు, అప్పులు ఉండవు. అంచేత మంగళవారం నాడు శుభ్రం చేయకూడదని ఎవరు చెప్పారు? హాయిగా శుభ్రం చేయొచ్చు. శుక్రవారం అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు మన ఇంట్లో అమ్మవారిని కడుక్కోవడానికి మనకేంటి అభ్యంతరం? సో అలాంటివి ఏం పెట్టుకోకుండా. కానీ మామూలుగా ఏంటంటే అమావాస్యకి చేయమని ఎందుకు చెప్తారంటే మామూలుగా ఏదో ఒకటి పెట్టుకోవాలి కనుక. లేకపోతే నాలాంటి వాళ్ళు బద్దకిస్తూ ఉంటారు, రేపు చేద్దాం అనుకుంటారు, ఏదో పనిలో ఒత్తిడి ఉండి. అంచేత ప్రతి అమావాస్య తప్పకుండా చెయ్యాలి అని.
అలా చెప్పడంలో కూడా కొంచెం శాస్త్రీయత ఉంది. ఏమిటి అంటే అమావాస్యతో ఆ నెల పూర్తయిపోయి కొత్త నెల రాబోతోంది, దాన్నంతా మొత్తం అంతా తీసేసి, పైగా ఆ రోజు అనధ్యయన దినం అంటారు. అంటే పూర్వకాలం వేదాధ్యయనం చేసేవాళ్ళు కదా అమావాస్య. ఆ అమావాస్య పాడ్యమి, ఆదివారాలు సెలవు ఉండేది కాదు, అమావాస్య పాడ్యమే సెలవు ఉండేది. అంచేత అప్పుడు హాయిగా చేసుకోవడం, పైగా కొత్తదనాన్ని ప్రారంభించుకుంటూ ఉంటాం. పాత కళలన్నీ పోయి కొత్త కళలు రోజుకోడి చొప్పున చేరుతూ ఉంటాయని ఇట్లాంటి ఉద్దేశాలతో అనమాట. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.